ఈ వీడియోలో హార్ట్ ఆఫ్ ది బహరీన్ ఆర్ క్యాపిటల్ సిటీ అనబడే మనామాని చూపిస్తాను. టిల్ ఎండ్ వరకు మీరు ఈ వీడియోని చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. గాయ్స్, ఎందుకు నేను థంబ్‌నెయిల్‌లో అన్వేషణ ఫోటో పెట్టాను, ఎందుకు ఈ గార్డెన్ చూపిస్తున్నాను, ఇది బహరీన్‌లో అందులూస్ గార్డెన్. గాయ్స్, ఇది సిటీకి మిడిల్‌లో ఉంటుంది. పెద్ద గార్డెన్, రోడ్‌కి 2 సైడ్స్ ఉంటుంది. థంబ్‌నెయిల్‌లో ఎందుకు అలా పెట్టాను, అన్వేషణకి ఈ గార్డెన్‌కి ఏంటి రిలేషను, పోలీసులు పట్టుకోవడం ఏంటి అనే కదా మీ డౌట్. చెప్తాను. 2025లో అన్వేషణ బహ్రెయిన్‌కి వచ్చాడు. అందరం మీట్ అవుదాం ఈవినింగ్ 5కి ఇక్కడికి వచ్చేయండి అని ఒక రీల్ పెట్టాడు. సో, ఆ నెక్స్ట్ డే ఏంటి అంటే ఫ్రైడే అవ్వడం వల్ల అందరికీ హాలిడే ఉంటుంది. ఇంక జనాలు మామూలుగా రాలేదు. ఈవెన్ పాకిస్తానీస్ కూడా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. సో, వాళ్ళు కూడా వచ్చారు. ఫుల్ క్రౌడ్ అసలు అక్కడ. అండ్ ఫ్రైడే అవ్వడం వల్ల కొంతమంది తాగేసి కూడా వచ్చేసారు. వాళ్ళ వల్ల కొంచెం గొడవ అయింది. ఆ గొడవ వల్ల అన్వేషణ చాలా భయపడిపోయాడు. అట్లా వెళ్ళాడు, పార్కింగ్‌లో కార్‌లో కూర్చున్నాడు. ఇటు సైడ్ పోలీసులు వచ్చారు గాయ్స్. సో, జస్ట్ మిస్ అయిపోయింది. యాహ్! అది రిలేషను ఈ అందలూస్ గార్డెన్‌కి, అన్వేషణకి. గైస్, ఇక్కడ ఈ గార్డెన్‌లో ఈ థాయిలాండ్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు. ఏదో కొంచెం తక్కువ ప్రైజెస్‌కి ఏమైనా ఉంటాయేమో అని అలా వెళ్ళి చూసాను. బట్ ఏమీ లేవు. అంత టూ మచ్ ఎక్స్‌పెన్సివ్. ఇందాక మీకు షూస్ చూపించాను కదా! మైకెల్ కోర్స్ సూపర్బ్ ఉన్నాయి. ఒరిజినల్ క్వాలిటీ బావున్నాయి. ఈచ్ 30 బీడీ అలా చెప్తున్నారు. స్టోర్‌లో ఇంకొంచెం ఏమైనా ఎక్కువ ఉంటుందేమో. ఈ ఫిషెస్ చూసారా? చాలా క్యూట్ ఉన్నాయి కదా! గాయ్స్, మీలో ఎంతమందికి టార్టాయిస్‌లు అంటే ఇష్టమో, ఎంతమందికి ఇష్టం లేదు. నాకు అస్సలు ఇష్టం లేదు గాయ్స్. ఫ్రాగ్స్, టార్టాయిస్‌లు, ఈ బల్లులు, కాక్రోచులు ఇవంటే నాకు చాలా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఇవన్నీ థాయిలాండ్ వాళ్ళ డ్రెస్ వేర్, అంటే వాళ్ళ డ్రెసెస్ అంట. నాకేవి నచ్చలేదు. అండ్ టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. యాహ్! ఇక్కడ ఏంటంటే టిక్‌టాక్స్ ఎక్కువ చేస్తుంటారు. ఈ గార్డెన్‌లో ఎక్కువ ఈ పాకిస్తానీస్‌ని అండ్ ఫిలిప్పైన్స్‌ని ఎక్కువ చూస్తాము. వాళ్ళు ఇక్కడ ఎక్కువ వచ్చి టైమ్ స్పెండ్ చేస్తూ టిక్‌టాక్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. ఈ గార్డెన్ ఏంటంటే మనామాకి దగ్గరలో అందరికీ అవైలబుల్‌లో ఉంటుంది గాయ్స్. అందుకే ఎక్కువ జనాలు ఇక్కడ ఉంటారు. అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. బావుంటుంది. వీళ్ళ గెట్ టుగెదర్, మీటింగ్స్, ఇక్కడికొచ్చే వాళ్ళు లంచ్ అవన్నీ చేస్తూ ఉంటారు. నేను ఈ గార్డెన్‌కి రావడం చాలా తక్కువే. ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేస్తాను. బట్ ఇక్కడ ప్లే ఏరియా ఉండదు. ఆపోజిట్‌లో ఇంకొకటి ఇలాగే పార్క్ ఉంది. అది కూడా అందులో ప్లే ఏరియా ఉంటుంది కిడ్స్‌కి. సో, ఇది ఇక్కడ అయితే ఎక్కువ టిక్‌టాక్స్, వీడియోస్, ఫోటో షూట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. బావుంటుంది గైస్. అందరూ విజిట్ చేయాల్సిన ప్లేసే. అందులూస్ గార్డెన్ తర్వాత ప్లాన్ ఏంటంటే సెంట్రల్ మార్కెట్‌కి వెళ్దామనే ప్లాన్ ఉండే. సో, అలా వెళ్తూ ఉన్నాము. ఇది డే టైమ్‌లో సిటీ వ్యూ చూపిస్తున్నాను కార్‌లో వెళ్తూ. గైస్, ఇప్పుడు అక్కడ చూస్తున్నారు గదా! అదేంటంటే హైపర్ మ్యాక్స్, ముందు క్యారిఫోర్ అని ఉండే. ఇది సిటీ సెంటర్ మాల్ గైస్. మీకు ఇది ఒక ఫుల్ వ్లాగ్ చేస్తాను. ఫుల్ వీడియో సూపర్బ్ ఉంటుంది. నా ఫేవరెట్ మాల్ బహ్రెయిన్‌లో. చాలా పెద్దగా ఉంటుంది మాల్. సిటీ సెంటర్ అని చెప్పేసి చాలా బావుంటుంది. అన్నిటికంటే పెద్ద మాల్ బహ్రెయిన్‌లో. అండ్ డిఫరెంట్ బిల్డింగ్స్ గైస్. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. నాట్ ఇండస్ట్రియల్ ఏరియా, లైక్ అంటే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అవన్నీ ఉంటాయి గదా! అది ఏరియా. అక్కడ బ్లూ బిల్డింగ్ చూసారా? అక్కడే నేను వర్క్ చేసిన ఆఫీస్ ఉండే. ఐ వర్క్డ్ విత్ సిటీ బ్యాంక్. ఇప్పుడు ఆ బ్యాంక్ వేరే బ్యాంక్‌తో మెర్జ్ అయిపోయింది. అహ్లీ యునైటెడ్ బ్యాంక్. యాహ్! గైస్, ఇది సెంట్రల్ మార్కెట్. రీచ్ అయిపోయాం సెంట్రల్ మార్కెట్‌కి. యాక్చువల్లీ డౌట్ ఉండే, ఉంటుందా? ఉండదా? క్లోజ్ ఉంటుందా అనేసి. బట్ గూగుల్‌లో చూస్తే ఓపెన్ అనే ఉండింది. బట్ డర్టీగా ఉండింది గైస్. కొంచెం డర్టీగా ఉండింది. అంత మెయింటైన్ చేయలేదు అనిపించింది. మామూలుగా క్లీన్‌గా ఉంటది. బట్ ఎందుకో డర్టీ అనిపించింది. యాహ్! ఈ సెంట్రల్ మార్కెట్ కంటే నార్మల్‌గా ఈ మాల్స్‌లోకెళ్ళి మనము షాపింగ్ చేస్తేనే చాలా బెటర్ అండ్ బెస్ట్ గైస్. నా ఒపీనియన్ అయితే. ఏం బావుండవు. ఫ్రెష్‌గా ఎప్పుడుంటాయో నాకు తెలీదు. నేనైతే స్ట్రాబెర్రీస్ కోసం వచ్చాను. యాహ్! స్ట్రాబెర్రీస్ తీసుకొని వెళ్ళిపోయాను గైస్. బయటికెళ్ళిపోయే లోపల ఇలా నైట్ అయిపోయింది. సో, నైట్ వ్యూ కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది ఫైనాన్షియల్ హార్బర్ గైస్. ఆ 2 బిల్డింగ్స్ ఉన్నాయి గదా! అది ఫైనాన్షియల్ హార్బర్. ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా మీకు చూపిస్తాను. బహ్రెయిన్‌లో కొన్ని బిల్డింగ్స్ చూపించాను. నా రీల్స్ ఫాలో అయింటే వాళ్ళకి తెలిసుంటుంది. బహ్రెయిన్‌లో కొన్ని బిల్డింగ్స్ చూపించాను. ఫేమస్ బిల్డింగ్, ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా చూపించాను. యాహ్! ఎక్కువ మేము ఈ హైవేలో వెళ్తాము. ఇది సౌదీ హైవే.
ఇలాగే స్ట్రెయిట్‌గా వెళ్తే ఇంక సౌదీ హైవేకి మనం టచ్ అవుతుంది ఈ రోడ్డు. ఇది సూపర్బ్ ఉంటుంది గైస్. నేనెప్పుడు ఎంజాయ్ చేసే వ్యూ అంటే ఈ రోడ్ పైన నుంచి అలా కిందకి చూస్తే ఎంత బావుంటుందో నైట్ టైము బహరీను. మీకు డే టైమ్‌లో ఈ మాల్‌ని చూపించాను కదా! ఇప్పుడు నైట్ టైమ్ వ్యూ ఇది సిటీ సెంటరు. ఈ మాల్‌ని ఒకరోజు కవర్ చేద్దాం గైస్. ఫుల్ కవర్ చేసి ఫుల్ లెంగ్త్ వీడియో పెట్టేస్తాను. బావుంటుంది. మీరు కూడా చూడండి. నా కళ్ళతో మీరు బహరీన్‌ని చూడాలి. ఖచ్చితంగా మీకు చూపిస్తాను. మీరు చూడాల్సిందే. ఓకేనా? బహరీన్ చాలా చిన్న కంట్రీ గైస్. మా కడపలో సగం కూడా ఉండదేమో. అంత చిన్న కంట్రీ. మీకు తెలుసా బహరీన్‌లో ఎటు సైడ్ నుంచి అంటే నువ్వు ఎక్కడున్నా ఆ పాయింట్ నుంచి 16 కిలోమీటర్స్ వెళ్ళిపోతే అక్కడికి బహరీన్ ఎండ్ అయిపోతుంది తెలుసా? ఎవ్రీ కార్నర్‌లో మీరు సముద్రంని చూడొచ్చు. సీ వ్యూ. గైస్ మీకు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? నేను ఒక రీల్ పెట్టాను. నైట్ టైము తెలుగు సాంగ్స్ వినపడుతున్నాయి. లోపల ఏముందో ఏమో తెలీదు అని చెప్పేసి. గైస్ నా పిచ్చి కాకపోతే ఇది బార్ అండ్ రెస్టారెంట్ అంట. వామ్మో! లోపల చాలా భయంకరంగా ఉంది. అంటే లేడీస్ వాళ్ళకి అన్నీ సర్వ్ చేస్తున్నారు. మందు అవంతా. వామ్మో! నేను బయటకొచ్చేసాను. యాహ్! అది గాయ్స్ లోపల బార్ అండ్ రెస్టారెంట్ అంట. ఈవెన్ ఆ రెస్టారెంట్ నేమ్ గూగుల్‌లో సెర్చ్ చేసినా మనకి తెలిసిపోతుంది గదా! అది ఏంటి అనేది. నా పిచ్చి కాకపోతే. ఏముంది లోపల అనేసి వెళ్ళాను. గైస్ ఇది మనామా. ఇదే హార్ట్ ఆఫ్ ది బహరీన్. మనామాకి క్యాపిటల్ సిటీ ఇది. ఇక్కడ ఎక్కువ టూరిజం గైస్. అంటే టూరిస్టులు ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. ఫారినర్స్ అందరూ. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఇది లేదు అనేది ఉండదు. ఎవ్రీథింగ్ అవైలబుల్‌లో ఉంటుంది. చాలా పెద్దది గైస్. ఎవరైనా అంటే మన ఇండియాకి వెళ్తున్నారు అంటే ఇక్కడికొచ్చి కంపల్సరీ షాపింగ్ చేసుకొనైతే వెళ్తారు. డేట్స్, డ్రై ఫ్రూట్స్, మసాలాలు, ఈ చెక్క, లవంగాలు మన ఇండ్ల దగ్గర అడిగేది అవే కదా! చెక్క, లవంగాలు, ఈ యాక్సా ఆయిల్ ఉంటుంది కదా! యాక్సా బ్రాండ్ ఆయిల్ మోకాళ్ళ నొప్పులకి, తలనొప్పికి రాసుకుంటారు. అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. డూప్లికేట్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. నాకెందుకో మనామాలో అవన్నీ డూప్లికేటే దొరుకుతాయి అనిపిస్తది. యాహ్! ఇక్కడ ఇవి కొనొచ్చు గైస్. ఈ డ్రై ఫ్రూట్స్, మసాలాలు ఇవన్నీ ఇక్కడ తీసుకోవచ్చు మనామాలో. సమ్‌టైమ్స్ ఇప్పుడు గూడా మాల్స్‌లో గూడా పెడుతున్నారు. అంటే ఆఫర్‌లో పెట్టినప్పుడు తీసుకోవచ్చు. తక్కువకే వస్తాయి. ఇక్కడికంటే అక్కడ తక్కువకే వస్తాయి. ఈ చాక్లెట్స్ అన్నీ అసలు తినకూడదు గైస్. ఇవి అసలు హెల్తీనే కాదు. ఎవ్వరు ఇవి షాపింగ్ చేయొద్దండి దయచేసి. ప్లీజ్ ఇవి ఎత్తుకొనెళ్ళి ఇండియాలో పిల్లలకి గానీ ఎవ్వరికీ కూడా ఇవ్వద్దు. ఇవన్నీ డూప్లికేట్ గైస్. ఇది అస్సలు మంచిది కాదు హెల్త్‌కి. ఇవి బహ్రెయిన్‌లో వాళ్ళు వేసుకునే బట్టలు గైస్. వాళ్ళ టైప్ ఆఫ్ క్లాత్స్ ఇవి. చూసారా? చాలా డిఫరెంట్‌గుంటాయి. నాకు కామెడీ అనిపిస్తాయి వాళ్ళ బట్టలు చూస్తే. బట్ క్యూట్ ఉంటాయి. వాళ్ళు వేసుకున్న తర్వాత చాలా రిచ్ లుక్ వస్తది. యాహ్! మేబీ ఆ గోల్డెన్ లేస్ అవంతా ఉన్నాయి గదా! అందుకే ఏమో రిచ్ లుక్ వస్తుంది. క్యూట్ ఉంటాయి వాళ్ళ బట్టలు. యాహ్! వాళ్ళ వేర్ మనకెలా ట్రెడిషనల్ వేర్ శారీ అలా ఉంటాయో వాళ్ళకి ఇవి ఆ బట్టలు. ఇక్కడ బొమ్మలు, ఈ అంటే ట్రావెలింగ్‌కి సంబంధించిన బ్యాగ్స్, ట్రాలీస్, సూట్‌కేస్‌లు అన్నీ దొరుకుతాయి గైస్. అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. సో, ఎక్కువ మందిని ఇక్కడ ఎవరైతే సాఫర్ అంటే వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు మనకి షాపింగ్ చేస్తూ. పిల్లలుంటే పిల్లలకి బొమ్మలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళడానికి ఇక్కడికొచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు గైస్ చాలామంది. యాహ్! మనం ఇక్కడ బార్గెయిన్ చేయాలి. కొంచెం బార్గెయిన్ స్కిల్స్ ఉండాలి. బార్గెయిన్ చేస్తే ఇస్తారు. ఈ బహ్రెయిన్ లైఫ్ అంతా మనామా చుట్టూ తిరుగుతూ ఉంటుంది గాయ్స్. మనామా. కువైట్‌లో అయితే మాలియా అంటారు. ఇక్కడ మనామాలో ఎక్కువ ఈ బిజినెస్ ఎవ్రీథింగ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది గాయ్స్. గోల్డ్ సూక్ ఇది. మనామాలో ఎక్కువ షాపింగ్ చేయడానికి వచ్చేది ఈ గోల్డ్ దానికే. ఇక్కడే ఈ కృష్ణా మందిర్ కూడా ఉంటుంది మనామా. బికాజ్ ఇట్స్ క్యాపిటల్ సిటీ కదా! సో, మెయిన్ ఏరియా మనామా. అందుకే మనామాలోనే ఈ కృష్ణా మందిర్ ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి కావాల్సిన గోల్డ్ షాప్స్ ఎక్కువ ఉంటాయి గాయ్స్. చాలా ప్యూరిటీ ఉంటుంది బహ్రెయిన్‌లో గోల్డ్. అండ్ ఇండియాకి ఇక్కడికి కంపేర్ చేస్తే ప్రైస్ కూడా కొంచెం తక్కువే పడుతుంది. కొంచెమే గాయ్స్. మరీ అంత వేరే ఏముండదు. దేవ్‌జీ ఇట్స్ ఎ వెరీ బ్రాండ్ వన్.
ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. అంటే ఎక్స్‌పెన్సివ్ ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళు మేకింగ్ ఛార్జ్ టూ హై వేస్తారు గైస్. ఈ బయట లోకల్ షాప్స్ ఏంటంటే మనం బార్గెయిన్ చేసే కొద్దికి వాళ్ళు ఆ మేకింగ్ ఛార్జ్ అనేది తగ్గిస్తూ ఉంటారు. కాకపోతే ఎక్కువ డిజైన్స్, ఎక్కువ మోడల్స్ ఉండవేమో అనిపిస్తది నాకు. మనకి నచ్చిన మోడల్ కావాలంటే ఆబ్వియస్‌లీ ఈ జ్వాలకాస్, మలబార్‌కెళ్తే అక్కడ వాచిపోతుంది. ఎక్కువ పర్సెంటేజ్ మేకింగ్ ఛార్జ్ ఎక్కువుంటది గాయ్స్. సో, అక్కడే వెళ్ళి షాపింగ్ చేయాలి అనే వాళ్ళకి నేనిచ్చే బెస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఆఫర్ పెడతారు గైస్. అంటే 0% మేకింగ్ ఛార్జ్ అని ఎప్పుడు పెట్టరు. 50% మేకింగ్ ఛార్జ్ అట్లా ఫెస్టివల్ టైమ్స్‌లో ఎక్కువ పెడుతూ ఉంటారు. ఆ టైం చూసుకొని మనం వెళ్తే అక్కడ కూడా పర్సెంటేజ్ రీజనబుల్‌గా కనిపిస్తుంది. అంటే దొరుకుతుంది. యాహ్! చూసారా ఇవంతా అరబ్స్ కొనే బంగారు గైస్. ఇది 21 క్యారెట్. ఈ షాప్స్ అన్నీ 21 క్యారెట్ ఇవంతా అరబ్స్ కొంటారు. మన ఇండియన్స్ చాలా అంటే చాలా తక్కువ. మేబీ 1% కైండ్ ఆఫ్ పీపుల్ కొంటారు. ఇవంతా అరబ్స్ వాళ్ళే తీసుకుంటారు గైస్ ఈ గోల్డ్ అంతా. అంటే ఆ మోడల్స్ మన వాళ్ళకి నచ్చవు. మేబీ అదే అనుకుంటున్నా నేను. అండ్ 21 క్యారెట్ మనమంత ప్రిఫర్ చేయము. వాళ్ళెక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ అరబ్స్ ఏంటంటే పిచ్చి పిచ్చి జ్యువెలరీ అంతా పెట్టుకోరు గైస్. ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఈవెన్ అవి ఆడుకునే వస్తువుల్లాగా అనిపిస్తాయి తెలుసా? ఆ బొమ్మలకేస్తాం కదా! అలా అనిపిస్తాయి. కానీ అవి గోల్డే ఉంటది. మా మదర్ చెప్పేవారు. అంటే పెద్ద పెద్ద షాహుకార్లు అంటే హై ఎండ్ పీపుల్ ఉంటారు కదా! అరబ్స్‌లోనే వాళ్ళేంటంటే ఈవెన్ మనం ప్లాస్క్ ఉంటుంది కదా! ఆ ప్లాస్క్‌కుండే ఆ హ్యాండిల్ కూడా గోల్డ్ కోటింగ్‌తో ఉంటుందంట వాళ్ళ ఇళ్లల్లో. పిచ్చి పిచ్చివి అంటే మనం వేసుకుంటాం కదా! సీజెడ్ జ్యువెలరీ, రోల్డ్ గోల్డ్ అలాంటివి వాళ్ళేం వేసుకోరు గైస్. యాహ్! అక్కడి నుంచి మేము ఇంటికెళ్ళిపోతున్నాము. బయటికొచ్చాం గైస్. హైవే ఎక్కాము. ఇది ఏంటంటే సౌదీ హైవే. ఎంత ఫాగ్ ఉంది తెలుసా? అంటే ఫుల్ మంచొచ్చేసింది ఆ రోజు. ఏం కనిపియలేదు రోడ్స్ అసలు బ్లర్ ఉండే. చూస్తున్నారు కదా మీరే అంత బ్లర్ ఉండింది. ఓకే గాయ్స్ చలో బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి నా వీడియోని. కామెంట్ కూడా చేయండి. ఓకే. బాయ్ బాయ్ గాయ్స్.